పట్టిసీమ ప్రాజెక్టుకి ఎన్ని అవాంతరాలు కల్పించాలి, ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేయాలి, పనులు ఆపాలి, కోర్టులకు వెళ్ళాలి, ఎంతోమందిని రెచ్చగొట్టి ఎన్నో విశ్వ ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టిసీమ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. పత్రికా ఛానల్లో పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు కూడా విష ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ పురుషోత్తపట్నం ప్రాజెక్టుని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు సాక్షి పత్రిక కానివ్వండి ఛానల్లో ఇష్టారాజ్యంగా పురుషోత్తపట్నం ప్రాజెక్టుని అడ్డుకోవటానికి ఆపటానికి ఎట్లాగైనా సరే ఏ విధంగా సరే రెచ్చగొట్టాలి, రైతులను రెచ్చగొట్టాలి, పనులు ఆపాలి, ఆగస్టు 15కి నీళ్ళు ఇవ్వాలనే ఒక మహాసంకల్పాన్ని ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉంటే అడ్డుకునే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డం పడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళ మెట్ట ప్రాంతాలు ఏలే రిజర్వాయర్ కింద నీళ్లు కావాలని, నీళ్లు రావాలని స్వచ్ఛందంగా ఇటు స్టేజ్ 1లో కానివ్వండి, స్టేజ్ 2లో కానివ్వండి, రైతులు డబ్బులు తీసుకునే ముందే మాకు ఈ సీజన్లోనే నీళ్లు కావాలని భూములు ఇచ్చి దగ్గర దగ్గర 30% పైపులు తయారైపోయినాయి, 30% లేయింగ్ అయిపోయింది, హెడ్ వర్క్స్ దగ్గర దగ్గర 30% పనులు పూర్తి వస్తూ ఉన్నాయి. ఆ విధంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పనులు ఎట్లాగైనా సరే ఆగస్టు 15కి అయితే మాకు నీళ్ళు వస్తాయి, నవంబర్ లోపు అన్ని పనులు కూడా పూర్తవుతాయని రైతులు ఆనందంగా దగ్గరుండి పైప్ లైన్లు వేయించుకుంటూ హెడ్ వర్క్స్లో పాల్గొంటూ నేను కూడా దగ్గర స్థానిక శాసనసభ్యుడు, రైతులు, ఇంజనీర్లు, మా సెక్రటరీ, మా ఇంజనీరింగ్ చీఫ్, మేమందరం కూడా దగ్గర నేను కూడా 2-3 సార్లు హెడ్ వర్క్స్ దగ్గరికి పైపులు వేస్తూ ఉంటే మరి ఆ కాలువలన్నీ కూడా చూడటానికి వెళ్ళొచ్చాను. కోర్టు చాలా స్పష్టంగా 2013 భూసేకరణ చట్టం దానికి అనుగుణంగా ముందుకెళ్ళమని చెప్పారు. దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నామని కూడా కోర్టుకు తెలియజేశాం. నోటిఫికేషన్లు కానివ్వండి, డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు కానివ్వండి, ఆ టైం అవన్నీ కూడా చట్ట ప్రకారం చట్ట పరిధిలో చేసి ముందుకెళ్తా ఉంటే ఈరోజు కూడా రైతులను రెచ్చగొట్టే విధంగా అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళ ఇటు జగ్గంపేట కానీ, పత్తిపాడు కానీ, పెద్దాపురం కానీ ఈ బెల్ట్ అంతా కూడా ఈ మెట్ట ప్రాంతం ఈస్ట్ గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున గోదావరి జలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏలే రిజర్వాయర్ నుంచి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ కూడా నీటి ఇబ్బంది వచ్చినప్పుడు విశాఖపట్నంలో కూడా మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక మంచి సంకల్పంతో జనవరి 5న శంకుస్థాపన చేశారు. ఆగస్టు 15 నేను నీళ్లు ఇవ్వాలని మాకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే పనులు పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా రైతులకు నచ్చజెప్పి రైతులు ముందుకొచ్చి స్థానిక శాసనసభ్యుడు వెంకటేష్ గారు, అట్లాగే అధికారులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ అందరూ కూడా బాధ్యత తీసుకొని పనులు మా అధికారులతో కలిసి ఇటు రెవెన్యూ యంత్రాంగం, ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి పనులు ముందుకు చేసుకెళ్తా ఉంటే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఇష్టారాజ్యంగా రైతులను రెచ్చగొట్టే విధంగా, ప్రొవోకేట్ చేసే విధంగా రకరకాల విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వీళ్ళకు కూడా ఎందుకంత కంగారు వచ్చిందంటే ఇవాళ 50 కిలోమీటర్ దగ్గర ఏలే రిజర్వాయర్కి తీసుకెళ్తున్నాం. ఏలే రిజర్వాయర్ నుంచి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి గోదావరి జలాలు ఈ పక్క నుంచి వెళ్తూ ఉన్నాయి. రెండో పక్క రేపు జూన్ 2018కి డైరెక్ట్ పూర్తి స్థాయిలో 180 కిలోమీటర్లు కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ కింద నీళ్లు వెళ్ళబోతూ ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపలే మనం పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఎలా నీళ్లు తెచ్చామో అదేవిధంగా పురుషోత్తపట్నం ద్వారా ఈ సంవత్సరమే ఇబ్బంది రాకుండా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే అడుగడుగున అడ్డం పడాలి. ఒక అవినీతి పత్రిక ఉంది కదా అని, ఆ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి విషంగెక్కే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ఇవాళ విశాఖపట్నం జిల్లా బాగుపడుతుంది. విశాఖపట్నం జిల్లాలో ఈ పార్టీ ఆ పార్టీ, ఆ కులం ఈ కులం, ఈ మతం ఆ మతం అందరూ కూడా ముక్త కంఠంతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అవ్వాలి, మా విశాఖపట్నం జిల్లా బాగుపడాలి, మెట్ట ప్రాంతాలు 5 నియోజకవర్గాలు 8 మండలాలు 130,000 ఎకరాలకి నీళ్లు రావాలని గొంతెత్తి ఆ లక్షలాది మంది ప్రజలు నీళ్లు అడుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పురుషోత్తపట్నానికి అడ్డం పడుతున్నారు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అడ్డం పడుతున్నారు. ఇవాళ ఈ ప్రాజెక్టులకు అడ్డం పడి ఏం సాధించాలని మీరు ఈ దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బొత్స సత్యనారాయణ గారు కానీ ధర్మాన ప్రసాద్ కానీ ఇవాళ తోటపల్లి ప్రాజెక్ట్ని దశాబ్ద కాలం మీరు అధికారంలో ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా ఉన్నారు. ఇంత కీలకమైన స్థానాల్లో ఉన్న మీరు శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాద్, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ దశాబ్ద కాలం 2003లో తోటపల్లి ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 2004లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మీరు మంత్రులుగా ఎలగబెట్టారు. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. 10 సంవత్సరాల్లో తోటపల్లి ప్రాజెక్ట్ జలయజ్ఞం ధనయజ్ఞం చేశారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి కబుర్లు చెప్పారు. రాజశేఖర రెడ్డి నడుస్తూ ఉంటే నీళ్లు పరిగెత్తాయని చెప్పారు. 5.5 ఏళ్లలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? 4.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి? ఇదే 2 వ్యక్తులు బొత్స ధర్మాన ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లెఫ్ట్ హ్యాండ్లో ఒకళ్ళు, రైట్ హ్యాండ్లో ఒకళ్ళు, వీళ్ళిద్దరూ కూడా లెఫ్ట్ రైట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే దొంగల పార్టీ ఇవాళ రూపాంతరం చెంది తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందినాయి. ఈ పార్టీల్లోంచి వచ్చిన వాళ్లే రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఓ పక్కన బొత్స సత్యనారాయణ అధికార ప్రతినిధి, ఓ పక్కన ధర్మాన ప్రసాదరావు మరి అడ్వైజరు ఈ పార్టీకి. వీళ్ళు దశాబ్ద కాలం పాటు చేయలేకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో సంకల్పం తీసుకొని ప్రయారిటైజ్ చేసుకొని ప్రాధాన్యత పెట్టుకొని 2015కి నీళ్ళు ఇచ్చాం, 2016కి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం, 444 చెరువులు నింపాం. సర్దార్ గౌతు లచ్చన్న మహానుభావుడు స్వతంత్ర సమరయోధుడి పేరు తోటపల్లి ప్రాజెక్టుకి పెట్టడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది, జాతికి అంకితం చేయడం జరిగింది. ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు? ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారు. నిన్న మహానాడు 3 రోజులు బ్రహ్మాండంగా వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అటు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున 3 రోజులు బ్రహ్మాండంగా దగ్గర 27 గంటల్లో 94 మంది, 34 తీర్మానాలు, పెద్ద ఎత్తున అన్ని అంశాల మీద కూడా చర్చ జరిగింది. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ బాబు కానీ, అటు రేవంత్ రెడ్డి కానీ, రమణ కానీ, నరసింహులు కానీ, పెద్దలు అందరూ కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో దశ నిర్దేశం చేసే విధంగా కార్యక్రమాలు ముందుకు జరిగితే ఇవాళ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 కింద ప్రకటిస్తే ఓడలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఆ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇవాళ పురుషోత్తపట్నం ప్రాజెక్టుకి అడ్డం పడి ఇవాళ మీరు ఈ విధంగా దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే రైతులకు సంబంధించిన డబ్బు కట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏదైతే గారి పత్రిక ఛానల్ విష ప్రచారం చేస్తూ రైతులను రెచ్చగొడుతూ
రెచ్చగొట్టాలని, అడ్డం పడాలని, పనులాపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇది రాష్ట్ర ప్రజలు చెప్పడం నా బాధ్యతగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి రాష్ట్ర ప్రజల ముందు పెడతా ఉన్నాను. దగ్గర దగ్గర ఈ 3 సంవత్సరాల్లో 32,355 ఖర్చు పెడితే ఓరలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. 32,000 కోట్లు. ఈ విధంగా ఇరిగేషన్ చరిత్రలో 3 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. బంగారు రాష్ట్రాలను చెప్పుకునేవాళ్ళు కానీ, పక్కనున్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు కానీ ఇంత పెద్ద ఎత్తున జలవనరుల శాఖ మీద, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద ఎక్కడా కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. చేసిన పనులు కూడా మరి వాళ్ళ బకాయిలు కూడా చూసుకున్నట్టయితే కేవలం 867 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేయడానికి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు పనులు పరిగెత్తించి ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాష్ట్ర రైతాంగానికి నీళ్లు ఇవ్వాలి, రైతు కూలీ బాగుండాలంటే ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తవ్వాలి, అదేవిధంగా ఎక్కడ నీటి అవసరాలు ఉంటే అక్కడ రైతులను కాపాడుకోవాలని గత సంవత్సరం కూడా -30% రెయిన్ఫాల్ తక్కువ పడ్డప్పుడు కూడా దగ్గర దగ్గర 1,50,00,000 ఎకరాలు, దగ్గర దగ్గర 1,00,00,000 ఎకరాలు ఖరీఫ్లో, రబీలో దగ్గర దగ్గర 50,00,000 ఎకరాలు, సుమారు 1,50,00,000 ఎకరాలు మరి రైతులు పంటలు వేసుకొని అన్ని విధాలుగా కూడా ఇటు మేజర్ కానీ, మీడియం కానీ, మైనర్ కానీ, ఐడిసి కానీ, అదేవిధంగా బోర్ కానీ ఈ రెయిన్ ఫెడ్ కింద ఎక్కడ ఏ ఎకరం వేసినా కూడా పంట బతికించాలి, రైతును కాపాడాలని గత సంవత్సరం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గోదావరిలో మరి మొదటి వారంలోనే నీళ్లు ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. 1 తారీఖు కల్లా నీళ్లు విడుదల చేయడానికి గోదావరి డెల్టాలో కూడా మా అధికారులు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అలాగే పులిచింతల్లో కూడా దగ్గర దగ్గర 3.8 టీఎంసీలు మరి ఇవాళ పులిచింతల దగ్గర విడుదల చేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజీ కూడా దగ్గర దగ్గర 1.61 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కూడా నీరు విడుదల చేయడం జరిగింది. అట్లాగే ఇవాళ పులిచింతల్లో ఉన్న నీళ్లని ఆ 3 టీఎంసీలను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ రేపు రాబోయే రోజుల్లో పోలవరం రైట్ కెనాల్ నుంచి ఎప్పుడు గోదావరికి వరద వస్తే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ నీటిని ప్రకాశం బ్యారేజ్ ద్వారా కింద రైతాంగానికి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు, అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు తాగునీటి అవసరాలు, అట్లాగే ఇరిగేషన్ అవసరాలు, అట్లాగే ఏదైతే పరిశ్రమలకు కావాల్సిన నీళ్లు ఇవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుంటూ ముందుకెళ్ళటానికి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా కూడా ఇవాళ ఏదైతే మరి ఇస్రో వాళ్ళు చెప్పిన సమాచారం కానీ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, జలవనరుల శాఖ కూడా దగ్గర దగ్గర ఏదైతే 20,000 చెక్ డ్యాములు ఇవాళ మరి మొత్తం కూడా కన్సాలిడేట్ చేసుకొని 14,000 చెక్ డ్యాముల్ని లెక్క తీసుకోవడం జరిగింది. దాంట్లో 3,000 చెక్ డ్యాములు ఇటు జలవనరుల శాఖ, దగ్గర దగ్గర 11,000 చెక్ డ్యాములు మరి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద, ఇటు నెరేగా ఉపాధి హామీ కింద 11,000 చెక్ డ్యాములు, 3 లక్షల రూపాయల లోపు అయ్యే చెక్ డ్యాములన్నీ కూడా వాళ్ళని నిర్మాణం చేసుకోమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పైనవన్నీ కూడా ఇటు నీటి సంఘాలు కానీ ఇటు టెండర్ల ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకున్నాం. దగ్గర దగ్గర దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో 50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని చెరువుల్లోంచి తీసి ఇవాళ పంట పొలాలకు తరలించాం, మెరుగు చేసుకోవడానికి తరలించాం. దానివల్ల నీళ్లు కూడా పెద్ద ఎత్తున మరి ఆదా చేసుకోవటమే కాకుండా భూగర్భ జలాలుగా ఇంకింప చేసుకోవటమే కాకుండా చెరువుల్లో నీళ్లు వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారు మొబైల్ లిఫ్ట్ కింద ఎగువల్లో ఉన్న ఏదైతే కాలువలకి దిగువనున్నాయన్నీ కూడా గ్రావిటీతో ఆ చెరువులు నింపుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే గ్రావిటీతో కాకుండా ఎగువ భాగాన ఉన్న చెరువులకు కూడా 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్లో పైప్ లైన్ తీసుకొని మొబైల్ లిఫ్టుల ద్వారా ఆ చెరువులు కూడా నింపాలని కార్యక్రమం మరి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మా ఐడిసి అధికారులు, మా డిజైన్ అధికారులు
మరి కొంతమంది ప్రైవేట్ సంస్థలను కూడా కలిపి ఒక మోడల్గా మొబైల్ లిఫ్ట్లు తయారు చేపిస్తున్నాం. అవి కూడా ఈ వారం రోజుల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెరువులు ఎగువ భాగానున్న చెరువులకి మొబైల్ లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇంపే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు వచ్చినా లేకపోతే ఎప్పుడు ఏ నెలలో పంటకి ఇబ్బంది వచ్చినా మనం ఆ ఉన్న నీళ్ళను జాగ్రత్తగా కాపాడుకొని ఆ చెరువులు నింపే కార్యక్రమం కానీ మొబైల్ లిఫ్ట్లు ప్లస్ స్ప్రింక్లర్స్ ఏదైతే మొబైల్ గన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి పంట కాపాడాలని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. డెఫినెట్గా జల సంరక్షణ కార్యక్రమాలు కానీ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు అందరూ కూడా విశాఖపట్నం జిల్లాలో ఇటు మాడుగులు కానీ, అనకాపల్లి కానీ, నర్సీపట్నం కానీ, చోడవరం కానీ ఈ బెల్ట్ అంతా కూడా దగ్గర 1,30,000 ఎకరాలకి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కార్యక్రమం కింద నీళ్లు వస్తాయి. కాబట్టి మాకు లిఫ్ట్ పెట్టి ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా పురుషోత్తపట్నం ద్వారా వచ్చే నీళ్ళని మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు నిన్న అడగగానే ముఖ్యమంత్రి గారు దగ్గర నిన్న మహానాడు వేదిక మీదే 2,300 కోట్లు ప్రకటించి జూన్ 2018 కల్లా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్ 1 పెదపూడి రిజర్వాయర్కి నీళ్లు తీసుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత వీళ్ళ కంగారు వచ్చేసింది. ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతున్నాయి కాబట్టి దాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలి, ఏదో విధంగా అడ్డం పడాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకున్నారు. దగ్గర 5 నియోజకవర్గాల్లో కూడా 1,30,866 ఎకరాలు, 8 మండలాలు, సుమారు 5 నియోజకవర్గాలు, విశాఖపట్నం మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. దశాబ్దాల ఉత్తరాంధ్ర ప్రజల కోరికది. ఎంతోమంది జీవోలు ఇచ్చారు, ఎంతోమంది పేర్లు పెట్టి ఇవాళ ఇవన్నీ కూడా ప్రయారిటైజ్ చేసుకొని ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు సోమవారం పోలవరం కింద ఈరోజు కూడా మరి కార్యక్రమం తీసుకొని దగ్గర 3 గంటల పైగా ఈరోజు కూడా రివ్యూ జరిగింది. పోలవరం కాంక్రీట్కి సంబంధించి కూడా పనులు వేగవంతం చేయమని, ఇంకా త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి ముందుకెళ్ళమని చెప్పారు. అట్లాగే ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇటు శ్రీకాకుళం దగ్గర నుంచి వంశధార శ్రీకాకుళం అనుసంధానం, నాగావళి వంశధార నదుల అనుసంధానం, అట్లాగే నాగావళి చంపావతి వేగావతి గోస్తని ఆ నదుల అనుసంధానం, అట్లాగే వంశధార ఈ ఏదైతే కట్టలు ఉన్నాయో వాటిని బలోపేతం చేసుకునే కార్యక్రమం, అట్లాగే పెండింగ్ ఈ పురుషోత్తపట్నాన్ని ఆగస్టు 15 కల్లా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, పోలవరం ప్రాజెక్టుది 2018 కల్లా పూర్తి చేయాలి, గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలి, 19కి డ్యామ్ పనులు పూర్తి అవ్వాలని దానికి సంబంధించి కూడా దగ్గర ఈరోజు మరి చర్చ జరిగింది. అధికారులు వర్చువల్ ఇన్స్పెక్షన్లో మరి డ్యామ్ సైట్ నుంచి కూడా మరి అధికారులంతా కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే రాయలసీమలో కూడా అంద్రినివా ప్రాజెక్టు ఫేజ్ 1 ఫేజ్ 2 దాన్ని కూడా ఏ విధంగా